హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూజీవి మొన్న స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాయి. సో ఆ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో సో అవి యూనివర్సిటీకి వెళ్ళి రాయడం జరిగింది. సో వర్షాలు పడ్డాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది కట్టిన వాళ్ళు మానేయటం జరిగింది, కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి రాశారు. పాపం ఏమేమి ఇబ్బంది పడ్డారో ఏమో, మొత్తానికి ఏమైందో తెలియదు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది పేపర్ వాల్యుయేషనా, స్టూడెంట్స్ రాయటమా, ఇదన్నీ పక్కన పెట్టేస్తాయి. సో ఒక ఇబ్బంది క్లియర్గా కనిపిస్తూ ఉంది. స్పెషల్ సప్లీ రాయడానికి యూనివర్సిటీ దాకా వెళ్ళేపాటికి మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కాల్ చేస్తాం. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పుకునే ఆవేదనే కానివ్వండి, ఏంటంటే సార్ మిగతా యూనివర్సిటీలు అన్నీ కూడా వచ్చేసరికి అఫిలియేటెడ్ కాలేజెస్లోనే పెడతా ఉన్నారు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి. మరి జేఎన్టీయూకే వచ్చేసరికి యూనివర్సిటీలో పెడుతుంది కదా, అంత దూరం, చాలా దూరం వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి అటు హైదరాబాద్ నుంచి వచ్చి చదివిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి, వెళ్ళేపాటికి రాయాలి అంటే అకామిడేషన్ అని ఏదైనా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా సార్. సో దానివల్ల జర్నీ వల్ల కూడా అలసిపోయి సరిగ్గా రాయలేకపోయామండి చాలామంది. సో ఇప్పుడు కొన్ని కాలేజీలు ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్లో పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. అయితే నేనేమన్నానంటే, సో అప్పుడున్న కాలేజెస్, మీరు చదివిన కాలేజీ, కొన్ని కాలేజెస్ అన్ని క్లోజ్ చేసేసారు బీటెక్ పరంగా, దేని పరంగా అయినా కానీ. మరి అట్లాంటివి ఉంటాయి కదా అంటే వాళ్ళు అంటున్నారు, సో సరే తీసేయచ్చు పర్లేదు కానీ దానికి ఆల్టర్నేటివ్ జంబ్లింగ్ కాలేజీలో ఏయో ఒకటి ఉంటాయి కదా సార్, సో ఆ కాలేజీల్లో వేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది కూడా బాధపడతా ఉన్నారు. మొత్తానికైతే దగ్గరలో ఎక్కడికక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి యూనివర్సిటీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు కానీ చాలామంది ఇంకా ఎగ్జామ్ కట్టి రాయని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మా అనేది ఏంటంటే, సో చాలామంది ఫెయిల్ అయ్యారు, మేము ఫెయిల్ అయిపోయాం అని చెప్పి చాలామంది చెప్పేది ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంత దూరం వెళ్ళి రాయడం వల్ల బాగా రాసినా కూడా ఇది అవుతున్నాం, ఇది అయ్యాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు మేము ట్యూషన్లో కూడా పెట్టించుకుంటున్నాం, అయినా కూడా ఫెయిల్ అవుతున్నాం. అసలు పాస్ అవుతామంటే సరే ఈసారి కాకపోయినా ఇంకోసారి అన్నా పడుతుంది, పాస్ అవుతాము అంటే అక్కడ దాకా వెళ్ళి రాయొచ్చు. మరి అంత దూరం అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అమ్మాయిలు కానివ్వండి ఎవరైనా కామెంట్లు పెడతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో మొత్తానికైతే మరి ఇక చివరికి ఈసారి కూడా ఏం చేస్తారో తెలియదు. ఇంతవరకు జరిగిన స్పెషల్ సప్లై అన్ని కూడా యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి యూనివర్సిటీలోనే పెట్టడం జరిగింది. సో మరి మున్ముందు కూడా ఇలాగే పెడితే సో వర్షం లేకపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. మొన్న వచ్చేసరికి ఇచ్చిందేమో జనవరిలో, మొన్న కండక్ట్ చేసిందేమో ఆగస్టులో. అక్కడ ప్రాబ్లం వచ్చింది. విజయవాడ దగ్గర నుంచి మొత్తం కూడా అసలు జోరు మొత్తం కూడా వరదలు వచ్చినాయి ఫుల్లుగా కూడా. వెళ్ళేటానికి రవాణా కూడా లేదు. సో ఇట్లాంటి సందర్భంలో సార్ చివరి దాకా వచ్చిపోయినాయి, ఇంకొకసారి స్పెషల్ సప్లై పెడితే బాగుండని చెప్పేసి చాలామంది వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మరి యూనివర్సిటీ వాళ్ళు ఈసారి ఏం చేస్తారో కానీ మొత్తానికైతే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ స్పెషల్ సప్లై కండక్ట్ చేసినా అఫిలియేటెడ్లో కండక్ట్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా. సో చూద్దాం. మీకు మొత్తానికైతే మీ అందరికి కూడా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటాను. సో ఇదండి ఓవరాల్గా అయితే స్పెషల్ సప్లై స్టూడెంట్స్ ఉన్న బాధ. ఓకేనా, థ్యాంక్ యూ.